జీవితాలతో చెలగాటమా, పిల్లల జీవితాలతో చెలగాటమా. పిల్లల భవిష్యత్తు చెలగాటమా, పిల్లల భవిష్యత్తు చెలగాటమా, పిల్లల భవిష్యత్తు చెలగాటమా, భవిష్యత్తు చెలగాటమా. మాకు ఎవరు అసలు ఇస్తాము బాగా ఇప్పుడు పోయి అక్కడ పోయి సార్తో మీరు కూడా ఆలోచించండి మమ్మల్ని. ఒక మనవి సార్, మీరు దయచేసి మాకు ప్రైవేటు బడికి పంపించేంత సోమత లేదు. మాది గరీబ్ పరిస్థితి. మాకంత సోమత లేదు. ఇక్కడికి వెళ్ళగొట్టని ఆనవాడని ఇక్కడనే ఉంటాం. స్కూల్లో అడిగితే సార్ను ఉంచుతామని అన్నాడు. మళ్ళీ ఇయ్యాల దొంగసారిగా పంపించాడు. ఇప్పటికే మా పిల్లలు మేము గరీబ్ వాళ్ళము, మేము స్కూల్లో జాయిన్ చేస్తే ఆ టీచర్లు అందరినీ వేరే ఊళ్ళో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇట్లా చేస్తే రేపటి నుంచి కూడా మేము స్కూళ్ళకు పిల్లలు తోలేసుకోము. మా టీచర్ మాకు కావాలి, ఎక్కడి నుంచి అంతే. మా టీచర్ మాకు కావాలి. అట్లయితేనే మేము మా పిల్లల్ని మేము స్కూళ్ళకు తోలేస్తాం. మొన్న మా గ్రామానికి చెందినటువంటి ఉపాధ్యాయురాలు ట్రాన్స్ఫర్ చేస్తే మా పేరెంట్స్ అందరం కూడా స్కూల్కి వెళ్ళడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళి మా ఆవేదన తెలియజేయగానే మరి ఎంఈఓ గారు మాట ఇచ్చిండ్రు, మీ టీచర్ మీకే ఉంటారు, మీ టీచర్ మీ దగ్గర ఉంచామని చెప్పి మాట ఇచ్చి ఇలా మభ్యపెట్టి ఒక రాజకీయ నాయకులు అయితే ఏ విధంగా రాజకీయాలు చేస్తారో ఇవాళ ఎంఈఓ గారు కూడా అదేవిధంగా రాజకీయాలు చేసి మమ్మల్ని మభ్యపెట్టి ఇవాళ మా గ్రామానికి చెందిన టీచర్ను మళ్ళీ నిలువు మీద బదిలీ చేయించడం, ఒత్తిడి చేయడం జరిగింది. మరి నా ప్రకారం అంటున్నారు, ఈ ఎంఈఓ గారి ఆశ్రమంలో 23 మంది ఉంటే 3 టీచర్లు ఉన్నారు, 30 మందికి టీచర్ ఉంటే 3 టీచర్లు 23 మందికి ఉన్నారు. మరి ఇక్కడ మా దగ్గర 143 చెందుతున్నాం. మా 143 మందిలో మాకు 5 టీచర్లు ఉండాలా, ఒక 5 తక్కువని చెప్పి మా దగ్గర ఉన్నటువంటి టీచర్ను బదిలీ చేశారు. మరి బదిలీ చేస్తే మిగతా 20-30 మందికి మరి ఎవరు చెప్పాలా చదువులు? మేము పోయిన సంవత్సరం 150 మంది ఉంటే విద్యార్థులు ఉంటే మాకు 3 టీచర్లే ఉంటాయి గవర్నమెంట్ ద్వారా. మరి ఆ 3 టీచర్లు ఉంటే మేమందరం కూడా మంచి రూపాయలు వేసుకొని మేము ప్రైవేట్గా 3 టీచర్లకు జీతాలు ఇచ్చుకొని మేము ఇలా మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఖర్చు పెట్టుకొని టీచర్లు పెట్టుకొని చదివిపించుకున్నాం. మరి దాని